నమస్తే రాలింగ నరసింహ గారు. సార్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. మీరు ఎలా ఉన్నారు? నేను అసలు బ్రహ్మాండం, ఎందుకంటే నా ఆశయానికి కరోనా పారిపోయిందండి. అవునా? ఎట్లా? నా హాస్య చిత్రాలను తట్టుకోలేకపోయింది. ఓకే, అట్లా అంటారా? ఓకే ఓకే. అవును, నవ్వితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది కదా. అవును. సో మీదొకటి సార్, మీ జర్నీ అంటే సినీ పరిశ్రమలో మీది కూడా వన్ ఆఫ్ ది స్టోన్, అంటే సీనియర్ దర్శకుల్లో ఆల్మోస్ట్ ఒక 40 years మీ సినీ ప్రస్థానం. 75 సినిమాలు డైరెక్షన్. అవును, 75 సినిమాల్లో ఒక సినిమా అంటే అది గురువు గారిది ఎర్రబస్ సినిమాకి మీరు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేసిన, అది కూడా కౌంట్లో 75 కింద. సో ఎలా ఉంది సార్ ఈ జర్నీ? ఎలా ఉంది? అసలు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఈ జర్నీలో నేను 1971లో వచ్చానండి. 1980లో డైరెక్టర్ని అయ్యాను గురువుగారి దగ్గరే. ఏ రోజు కూడా ఈ సినిమా పరిశ్రమకి ఎందుకు వచ్చాబ్బా, ఏంటిది, నేను బయట ప్రపంచానికి వెళ్ళిపోయి ఉంటే బాగుండు కదా అనే ఫీలింగ్ ఏనాడూ కడగలేదండి. నాకు అదృష్టం ఏంటంటే నాకు ఒక జోన్ ఏర్పడిపోయింది, కామెడీ జోన్. నా కామెడీ జోన్కి పోటీ ఎవరున్నారండి? ఎవరు లేరు. జంధ్యాల గారి తర్వాత మళ్ళీ నేనే అని అప్పట్లో పేరు వచ్చింది. అందరూ అనేవారు. అంటే అప్పటికి ఈవీవి గారు రాలేదు కదా? లేదండి, ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు రాలేదండి. తర్వాత వచ్చారండి వాళ్ళు. ఈవీవి గారు అప్పుడు జంధ్యాల గారి దగ్గర పనిచేస్తున్నారు ఆయన అండి. తర్వాత ఆయన తీసింది కూడా ఫస్ట్ సినిమా చెవులో పువ్వు అనుకుంటాను, ఈవీవి గారు. మా హీరో రాజేంద్ర ప్రసాద్ గారితో చెవులో పువ్వు. సో ఏనాడు కూడా నేను ఫీల్ అవ్వలేదండి. చాలామంది ఎందుకురా బాబు ఈ సినిమా పరిశ్రమకు వచ్చాము, మనం ఇంత సఫర్ అయిపోతున్నాము, స్ట్రగుల్ అవుతున్నాము, మనం బయట ప్రపంచంలో ఏదైనా జాబ్ చూసుకున్నా బాగున్నా అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుందేమో, కానీ రాలేదండి. నేను సంతోషించాను చాలాను. సంతోషంలో కూడా నాకు ఒక ట్రాక్ ఏర్పడి నాకు ఎదురు లేకుండా వెళ్ళిపోయానండి. కరెక్ట్. కానీ ఒకటి సార్, సీనియర్ దర్శకులు అంటే ఇప్పుడు మీరు కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర పనిచేశారు. ఎస్. తర్వాత మళ్ళీ గురువు గారి దగ్గరికి వచ్చారు, దాస్ గారి దగ్గర. దానికి ముందు బివి ప్రసాద్ గారి దగ్గర ఉన్నారు. అంటే ఎక్కువ కాలం లేరు అక్కడ. బివి ప్రసాద్ గారి దగ్గర 3 నెలలు అండి ఒక సినిమా, మహమ్మద్ బిన్ తుగ్లక్. దానికి గురువు గారు డైలాగ్ రచయిత అండి. అదే. వేరేస్ దాస్ గారి దగ్గర 1 year అండి, ఒకే సినిమా 1 year అండి. కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర చిన్నగా వర్క్ నేర్చుకుంది అక్కడే, చిన్నగా. మిగిలిన వర్క్ అంతా నేర్చుకుందంతా గురువు గారి దగ్గర, దాసర్ గారి దగ్గర 100%. కానీ ఇద్దరు దర్శకుల దగ్గర నుంచి మీరు వాళ్ళ అంటే ఒకళ్ళేమో యాక్షన్ సినిమా చేస్తుంటారు. అవునండి. ఇంకొకళ్ళేమో ఈ మెలో డ్రామా ఎక్కువ పండిస్తూ ఉంటారు. సెంటిమెంటల్ సినిమాలండి ఎక్కువగా గురువు సమాజానికి మెసేజ్ ఇస్తూ. కానీ మీరు వచ్చేసి క్వైట్ ఆపోజిట్. మీ కథలు కావచ్చు, లేకపోతే మీ హాస్యానికి సంబంధించి, అంటే అది ఫస్ట్ బిగినింగ్ నుంచే మీకు దీని మీద ఉండబట్టా లేకపోతే ఎట్లా? కాదండి, వీళ్ళిద్దరిని మించి ఇంకో డైరెక్టర్ ఉన్నారు నాకండి. ఆ డైరెక్టరే ఆదేశాల ప్రకారం నేను ఇలా రావాల్సి వచ్చిందండి. ఓహో, ఓకే. ఆ డైరెక్టర్ భగవంతుడండి. నా నొసట మీద రాసాడు, వీడు కామెడీ డైరెక్టర్ అవుతాడు అని. ఓకే ఓకే. నేను మరి అది ఎలా తప్పించుకుంటాను? తప్పించుకోలేను. అయితే ఒకటండి, నేను కాలేజీ డేస్లోనూ వాటిల్లోనూ కూడా నాటకాలు, ఏకపాత్రాభినయాలు అన్నీ హాస్యంతో కూడుకున్నాయే వేశానండి ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను హాస్యానికే డైరెక్టర్ని అవ్వాలి, కామెడీ సినిమాలకి డైరెక్టర్ని అవ్వాలని ఏనాడు నేను అనుకోలేదు. ఓకే ఓకే. మీరు అన్నట్టుగా కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర పనిచేసినందుకు యాక్షన్ అయినా రావాలి. అదే. గురుగారి దగ్గర పనిచేసినందుకు సెంటిమెంటల్ సినిమాలు, స్టోరీ మూవీసు, టోటల్గా ట్రాజడీస్ చెయ్యాలి. నేను యూనిట్లో గురుగారి దగ్గర పనిచేసేటప్పుడు అందరూ కూడా ఏమనేవారు తెలిసినండి, నేను సీరియస్గా ఉండేవాడినండి. ఎప్పుడు జోకులు వేయడం చేయడం ఇలాంటివి ఏమి ఉండదు. మీలాగా నవ్వు ముఖం పెట్టేవాడిని కాదు. ఏనాడు సీరియస్గా అలాగా వర్క్లా ఉండేవాడిని. ఒరే రేవద్దు వీడు డైరెక్టర్ అయితే జనాలను చంపేస్తాడరా బాబు ట్రాజడీ సినిమాలు తీసి అనుకునేవాళ్ళు అని యూనిట్ అందరూ అనేవారు. అదేలే. అటువంటిది ఏంటో మీరు నాకు వీళ్ళిద్దరు డైరెక్టర్ని మించి ఇంకో డైరెక్టర్ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా, ఆయన నన్ను ఇటు రాశాడు. అదే చలంగారి సినిమా పేరు దేవుడమ్మలోనో దేంట్లోనో సాంగ్ ఉంది, ఎక్కడో కూర్చున్నావు ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు అని. కానీ ఫస్ట్ బిగినింగ్ మీరు ఎంచుకున్న సినిమాల్లో మాత్రం కామెడీ ఇది కాదు, జనరల్ తీసుకుంటూనే ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి ఇంకా కామెడీకి లేదండి. లేదు, ఫస్ట్ సినిమా ఒక్కటే అలా తీసుకున్నామండి, చందమామ.
చందమామ తీసుకున్నాను. చందమామ ఫస్ట్ పిక్చరు సంధ్య అని మాదిరెడ్డి సులోచన గారి నావెల్ అండి. ఓకే. దానికి స్క్రీన్ ప్లే ఎవరు అనుకుంటున్నారు అసలు మా గురువు గారండి. స్క్రీన్ ప్లే కథా చర్చల్లో నాకు సహాయం చేసింది ఎవరండి? పాలగువి పద్మరాజు గారు, గురువు. ఇద్దరు సీరియస్ రైటర్లే ఇద్దరు కూడా. అయినా ఆ సినిమా కూడా సెంటిమెంటల్ సినిమా అండి. ఓకే ఓకే. ఆ నావెల్ కథే సెంటిమెంట్ అండి. అటువంటిది ఆ సినిమా లేట్ అయ్యింది. రెండో సినిమా వచ్చింది. రెండో సినిమా కామెడీ ముద్ర వేసారు. 2, 3, 4 వరుసగా కామెడీ ముద్రలు. దాని తర్వాత చేశారు మీరు అన్నట్టుగా ఒక మానసవీణ, ఒక శిక్ష, ఒక తెల్ల గులాబీలు, లవ్ ట్రాక్ అండి. ఏమండి ఇద్దరు కిలాడీలు అని ఒక యాక్షన్ సినిమా మన భరద్వాజ్ గారిది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ప్రొడ్యూసర్. సుమన్ ఫస్ట్ పిక్చర్. అయినా కూడా నాకేమైంది అప్పటికేనండి, కామెడీ ముద్ర రెడీ చేసి పెట్టేశారు మన ఇండస్ట్రీలో. ఓకే. ఏదో ఇప్పుడు ఎద్దులకి గేదెలకి ముద్ర వేస్తారే, ఏదో ఇలాగా అది ప్లస్ అయింది. 100% ప్లస్ అయింది సార్. ఆ ట్రాక్ ఎన్నుకోవడం వల్ల నాకు ఏమైందంటే, నాకు ఎవరో పోటీ లేకుండా పోయారు. కరెక్ట్. ఇప్పుడు జంజాల గారు నాకంటే హై స్థాయిలో ఉన్నాడు ఆయన కామెడీలో. ఇద్దరం ఒకే సంవత్సరం మేము డైరెక్టర్లు అయినా కూడా ఆయన హై స్థాయిలో ఉన్నారు ఎప్పుడు కూడా. దాని తర్వాత నేను ఇంకా వంశీ గారు మాతో కంపారిజన్ ఎందుకు లేదంటే ఆయన ఒక సెపరేట్ సెక్షన్. కరెక్ట్. ఆయన కామెడీయే కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆయన కామెడీ డిఫరెంట్గా ఉంటాయండి మన వంశీ గారి. టోటల్గా స్లాబ్ స్టిక్ టైప్ ఉంటుంది అనుకో కామెడీ. స్లాబ్ స్టిక్ కూడా కాదు కానండి, కొంత గమ్మత్తుగా ఉంటాయండి. అంటే మీరు నవలు చదువుతూ ఉంటే ఎలా ఉంటుందండి, అలా ఉంటుందండి. దృశ్యపరంగా మాత్రం అత్యద్భుతంగా చేస్తాడు సార్ వంశీ గారు. సమస్య దాంట్లో ఇది లేదండి. కానీ 75 సినిమాలు చేశారు కదా సార్. అవును. కానీ ఇప్పుడు సాధ్యపడే విషయం కాదు కదా అసలు. ఇప్పుడు ఇంపాసిబుల్ సార్. నేను 75 అంటున్నారు, కొంతమంది 30 సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు సార్. అది కూడా సాధ్యపడదండి ఇప్పుడు. కరెక్టే. నాకు తెలిసి మరి అంటే లోపం ఎక్కడ జరుగుతుంది అంటారు ఇప్పుడు మేకింగ్ వైజ్? మేకింగ్లో ఏమైందంటే అండి, అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది సార్. అద్భుతమైన టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఎక్కడికో వెళ్ళొచ్చు. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, కథ లేకుండా సెట్కి వెళ్ళిపోవడం, కథ మీద బోల్డ్ రోజులు టైం వేస్ట్ చేయడం. ఇంత వేస్ట్ చేసిన వాళ్ళు పోనీ పక్కా ఫైల్ పట్టుకుని సెట్కి వెళుతున్నారా అంటే లేదండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేర్పు మార్పులు, గొడవలు, గందరగోళం. ఆర్టిస్టులు కూడా ఏమైపోయిందంటే అండి, టైమింగ్స్ మారిపోయినాయండి. మాకు ఇదివరకు 7 o'clock అంటే 7 o'clock వచ్చేవారు మేకప్ వేసుకొని. మరి రాఘవేంద్రరావు గారు 7 కంటే 7 o'clock కాల్ షీట్ వేస్తే 7:15 కల్లా ఫస్ట్ షాట్ తీసేవారు అప్పట్లో రాఘవేంద్రరావు గారు. ఓకే ఓకే. మరి ఈవినింగ్ 6 వరకు ఆయన పనిచేసేవారు అంతే. 9 to 9 పనిచేస్తే ఎంత అవుట్పుట్ అయితే వస్తుందో 7 to 6 ఆయన పనిచేసి అంత అవుట్పుట్ తీసుకొచ్చేవారు రాఘవేంద్రరావు గారు. ఇప్పుడు ఆర్టిస్టులు ఏమైందండి, నైట్ వర్క్ చేయట్లేదు ఎవరోనండి. ఇప్పుడు మేమేం చేసాము, నైట్లు కూడా చేసామండి అప్పట్లో. ఓకే ఓకే. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ అయ్యేది, డ్యూరేషన్ తక్కువ అయ్యేది. రైట్. దానివల్ల నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయగలిగేవండి. ఇప్పుడు లేదండి అసలు, అలా సాధ్యపడదు. టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీని తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. సార్ మీరు తీసిన మేజర్ 75 మూవీస్లో హీరోలు, రిపీట్ అయిన హీరోల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, చంద్రమోహన్ గారు ఉన్నారు, తర్వాత నరేష్ గారు ఉన్నారు, పెద్ద నరేష్ గారు. అవునండి. కానీ మీరు ఇంకొక పెద్ద హీరోలు ముగ్గురితో చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో చేశారు, శోభన్ బాబు గారితో చేశారు, మన కృష్ణరాజు గారితో చేశారు. కానీ ఈ ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాల. అవునండి. ఎనీ రీజన్ ఏమీ లేదండి, ఎందుకో నాకు అది రాలేదండి. ఇప్పుడు దాగుడు మూతల దాంపత్యం నాగేశ్వరరావు గారితో చేశాను, హిట్ అయింది. సంసారం 100 రోజులు ఆడిందండి శోభన్ బాబు గారితో. దాని ఫాలో అప్ కృష్ణ గారి సినిమా వచ్చింది. ఓకే. కృష్ణ గారి సినిమా వచ్చిందండి. నాకు టైం లేక, నా కమిట్మెంట్ వల్ల నేను ఇతర సినిమాలు కమిట్ అవ్వడం వల్ల సినిమా వదులుకోవాల్సి వచ్చిందండి. ఓకే. కృష్ణరాజు గారి సినిమా అండి, యమధర్మరాజు, ఓన్ బ్యానర్, యాక్షన్ సినిమా. అది కృష్ణరాజు గారికి వెళ్ళిపోయింది ఆ క్రెడిట్ అంతా. ఓకే. ఇప్పుడు రేలంగి నరసింహారావు యాక్షన్ ఏం చేస్తాడరా, ఇది కృష్ణరాజు గారు చేసుకుని ఉంటారు అని వెళ్ళిపోయిందేమో. మరి నాకు ఎందుకో రాలేదండి, ఆఫర్స్ రాలేదు. వస్తే ఎగిరి గంతేసి చేస్తాం కదండి. కృష్ణ గారిది మాత్రం ఒక సినిమా వచ్చింది.
బట్ నా కమిట్మెంట్ వల్ల ఏమైందంటే అండి వాళ్ళు అడిగిన డేట్లు నా దగ్గర లేకపోవడం వల్ల నేను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఓకే ఓకే అదండి. కానీ ఒకటి సార్, ఈ ముగ్గురు హీరోల్లో అంటే రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే మన చంద్రమోహన్ గారు కావచ్చు, నరేష్ గారు, వీళ్ళ ముగ్గురికి మీరు లైఫ్ ఇచ్చారా లేకపోతే మీరు? నా ప్రోడక్ట్కి వాళ్ళు ప్లస్ అయ్యారు సార్ ముగ్గురు కూడా. ముగ్గురు కూడా నేను చేసే ప్రాజెక్ట్స్కి హెల్ప్ అయ్యారే తప్పించండి నేనేం వాళ్ళకి లైఫ్లు ఇవ్వలేదండి, టు బి ఫ్రాంక్. ఇప్పుడు చంద్రమోహన్ గారిని తీసుకోండి. చంద్రమోహన్ నాకు విద్యలో గురువు గారు దాసనారాయణరావు గారు గురువు, విద్యలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఓకే. టోటల్గా హాస్యంలో గురువు చంద్రమోహన్ అండి. ఎందుకంటే అప్పటికే ఆయన ఎన్నో సినిమాలు చేసేసి ఆయన అద్భుతమైన ఆర్టిస్టు, బోర్న్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుని ఉన్నటువంటి ఆర్టిస్ట్ అండి ఆయన. ఓకే. సో ఆయనకి నేను లైఫ్ ఇవ్వడం ఏంటి, ఆయనే నా సినిమాలకి లైఫ్ ఇచ్చాడండి. ఇక రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. అటు ఆ నలుగురు లాంటి సినిమా చేయగలడు, నాలాంటి ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాము చేయగలడండి ఆయన. అలాగే ఎర్రమందారం అనే సినిమా బుచ్చాల సుబ్బయ్య గారు లాంటి సినిమా నువ్వు చేయగలడండి. ఆయనలో ఉన్న మేడం లాంటి సినిమా నువ్వు చేయగలడు. సో అత్యద్భుతమైన టాలెంటెడ్ ఆర్టిస్ట్. సో అలాగే నరేష్ గారు నేనేమి లైఫ్ ఇవ్వలేదండి ఆయనకి. ఎందుకు ఇవ్వలేదంటే చిత్రం బలారే విచిత్రంతో టాప్లోకి వెళ్ళిపోయాడు ఆయన. మా ఇద్దరు కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన సినిమా పోలీస్ భార్య. అది ఇద్దరికీ పేరు వచ్చింది, ఆయనకి పేరు వచ్చింది, నాకు పేరు వచ్చిందండి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే. అంచేది వీళ్ళందరూ నాకు ఉపయోగపడ్డారు కానండి, నేను ఎవరికి వీళ్ళకి లైఫ్ ఇవ్వలేదండి నేను. కానీ ఒకటి సార్, రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు అన్ని సినిమాలు తీశారు కదా, వారు అంటే ఇది మరి మీరు ఓపెన్ అవుతారో లేదు, వారు మీ పట్ల ఎక్కడ చెప్పటం కానీ నా సినిమాలు ఈ సినిమాలు కొన్ని సినిమాలు హిస్టరీలో అతను ఓవరాల్గా చేసినటువంటి సినిమాలన్నీ చూసుకున్నప్పుడు మీ సినిమాలు ప్రొజెక్ట్ చేయకపోవడం కానీ హైడ్ చేయడం ఇట్లాంటివి జరిగినాయి. అవును, ఇన్సిడెంట్. ఎందుకని అంటారు? కన్నయ్య కిట్టే సినిమాకి నన్ను ప్రపోజ్ చేసింది ఆయనేనండి. అంతకుముందు ఓ డైరెక్టర్ని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఏయో డేట్స్ ఏయో సెట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోతే మా డైరెక్టర్ ఉన్నారు రేలంగి నరసింహారావు గారు, ఆయన్ని పెట్టుకుందాము అని చెప్పి నన్ను పిలిపించాడు ఆయన. పిలిపించి కన్నయ్య కిట్టేయండి హై బడ్జెట్ సినిమా మనం చెయ్యాలి అని నన్ను పిలిపించాడు. అలాగే తర్వాత ఆయన వేరే సినిమా ఏదన్నా ప్రపోజ్ చేసి నాకు చెప్పడానికి కూడా నేను ఆల్రెడీ కమిట్ అయిపోయిన సినిమాలు ఉన్నాయండి బోల్డ్. అప్పటికే ఫాలోఅప్ ఉండేది నాకు ఎప్పుడు బాబోయ్ అసలు డైరీలో టోటల్గా ఆయన చెప్పినా చేసే పరిస్థితి ఉండేది కాదు. చెప్పాలి కదా, అయినా కానీ అది చెప్పు ఉండొచ్చేమో, ఒకవేళ ఆయన ఎక్కడ దొరుకుతాడులేండి చాలా బిజీగా ఉన్నాడు అని అనుకుని ఉండొచ్చు, ప్రొడ్యూసర్లు అనుకుని ఉండొచ్చు. బట్ కన్నయ్య కిట్టయ్య మాత్రం మీరే చెయ్యాలి, నేను మీ డేట్ల కోసం వెయిట్ చేస్తాను అని 100% చెప్పిన సినిమా నాకు ఆయన. అలాగే వెంకటబాబు గారి సినిమాలు ఉన్నాయండి, భలే మొగుడు, చిక్కడు దొరకడు. ఆ రెండు సినిమాలు ఆయన చెప్పినయే, రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటబాబు గారితో. రాజేంద్ర ప్రసాద్ గారి డేట్లు వెంకటబాబు గారు చూసేవారు. ఆ రెండు సినిమాలు ఆయనే చెప్పాడు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడ ఎప్పుడు ఇంటర్వ్యూస్లో మీ ప్రస్తావన రాదు చేయదు అంటే ఒక్కోసారి ఏమవుద్దంటే సార్, ఇట్ ఈజ్ ఎ మహాసముద్రం సినిమా ఇండస్ట్రీ. ఎంతోమంది వ్యక్తులను కలుస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటామండి. అంటే 1-2 సినిమాలు కాదుగా, ఆల్మోస్ట్ 32 సినిమాలు 32 సినిమాలు చేసామండి మీ జర్నీ. ఆ ఫ్లోలో ఒకసారి మిస్ అవ్వచ్చు. ఇప్పుడు నన్ను ఒక ప్రొడ్యూసర్ గారు కలిశారండి. ఏమంటే ఎప్పుడు చెప్పినా ఆ సినిమాలు ఈ సినిమాలు చెప్తారు, మనం సంవత్సరం ఆడే సినిమా తీసాము, మన సినిమా పేరు చెప్పరేంటి సార్ అన్నాడు నన్ను. ఓకే. అంటే ఈ ఫ్లోలో ఏమవుద్దంటే అండి ఏదో గుర్తుకొచ్చి చెప్పేస్తూ ఉంటాం మనం. అలా జరిగి ఉండొచ్చేమో మరి రాజేంద్ర ప్రసాద్ గారు. కానీ మేమిద్దరం కూడా ఎప్పుడూ ఎఫెక్షనేటివ్గానే ఉంటామండి. ఎప్పుడు కూడా మేమిద్దరం ఏమండి నరసింహారావు గారు డైరెక్టర్ గారు అని నన్ను అండు, ఆయన ప్రసాద్ గారిని నేను అన్నాం, బాబు అది విషయం అంటాం. మా అడ్రస్సింగే బాబు అది విషయం. మీరు నా సెల్ ఫోన్లో మీరు ఆయన పేరు డిస్ప్లే తీస్తే ఏముంటుందో చూడండి, ఆర్పి బాబు అది విషయం అని ఉంటుంది. అది విషయం అంటే అంతే, అలాగే మేనరిజం మా ఇద్దరికి. ఆయన నేను ఫోన్ చేయగానే బాబు అది విషయం అంటాడు, నేను అంతే. ఆయన ఫోన్ చేయగానే నాకు డిస్ప్లే రాగానే బాబు అది విషయం అంటామండి. తర్వాత మాటల్లో దిగుతాం.
అసలు ఈ బాబు అదే నీ విషయం కూడా ఒకసారి ఏం జరిగిందో తమాషాగా జరిగిందండి. మేము సంసారం అనే సినిమా చేస్తున్నామండి. మా ఇద్దరికి బాబు అది విషయం అనేది అలవాటు. సంసారం సినిమా చేస్తుంటే శోభన్ బాబు గారిని ఇండస్ట్రీలో అందరూ బాబు గారిని పిలవడం అలవాటు. మేము ఏంటి అలవాటు ప్రకారం సెట్లోకి రాగానే నేను పనిచేస్తూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంటర్ అయితే బాబు అది విషయం అని కూడా ఆయన శోభన్ బాబు గారు అలా తిరిగి చూసేవారు. నేనేమో బాబు అది విషయం అనేవాడిని, నేను శోభన్ బాబు గారిని తిరిగి చూసేవాడు. మీ కోడ్ లాంగ్వేజ్ అది, కోడ్ లాంగ్వేజ్ హలో అనుకున్నట్టు. అయితే శోభన్ బాబు గారు రోజు అడిగారు, నాకు మీ ఇద్దరిని చూస్తూ ఉంటే ఏంటో అర్థం కావట్లేదండి, అసలు ఏంటది, నా గురించి మాట్లాడుకుంటున్నారా మీరు, లేకపోతే మీరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, కాదు సార్, సారీ సార్, మా మేనరిజం సార్ అది. అదా నేను టక్కని డిస్టర్బ్ అవుతున్నాను నేను బాబు అనేటప్పటికి. అది అప్పుడు నుంచి ఏం చేసామో తెలుసండి, ఆ సినిమా అయ్యే వరకు కోడ్ పెట్టుకున్నాం, బాబుకి ఇది అది విషయం, ఇది ఇంకా సైలెంట్గా సంవత్సరం సినిమా అంతే ఇదే. ఓకే ఓకే. అదే ఆయన తన బర్త్డే చేసుకునే టైంలో, అవునండి, ఏదైతే ఆయన ఏవి ప్రజెంటేషన్లో కూడా మీరు లేకపోవడంతో మీరు కొంచెం మనస్తాపంగా గురయ్యారని చెప్పేసి, అంటే బాధపడ్డారని. అంటే వాళ్ళు ఏవి తయారు చేశారండి, ఏవి తయారు చేసిన తర్వాత ఆ బర్త్డే ఫంక్షన్కి మొత్తం వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. నేను వెళ్ళాను. డైరెక్టర్లు అందరినీ, ఆయన పనిచేసిన దర్శకులను అందరినీ కూడా ఆయన హానర్ చేశాడు చేయాలని. నాకు ఆయనకి ఉన్న అనుబంధం మీద నేను ఏం చేశానంటే ఎర్లీగా వెళ్ళిపోయాను. 2 o'clockకి, 6 o'clock ఫంక్షన్ అయితే 2 o'clock వెళ్ళిపోయి నేను ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నాను. నేను అందరితో పాటు నేను కూర్చోలేదు, అదే వర్క్ చేసుకుంటూ ఉన్నానండి. వర్క్ చేస్తూ ఉండగా ఇప్పుడు ఏవి ప్రజెంటేషన్ అన్నారండి సభ ప్రారంభం అయిన తర్వాత. ఆ సభ ఏవి వేశారండి. మా గురుగారు కూర్చున్నారు, దాసనారాయణ గారు ఫ్రంట్ సీట్లో, వీళ్ళందరూ కూర్చున్నారు. నేను సైడ్ స్క్రీన్లో కూర్చుని, నేను రాజేంద్ర ప్రసాద్ గారు సైడ్ స్క్రీన్లో నుంచుని చూస్తూ ఉండగా నాది వస్తుంది నా ప్రస్తావన అనుకుంటాను. నా ప్రస్తావన రాలేదండి. రాకపోయేటప్పటికీ నాకు కొంచెం బీపీ పెరిగింది. బీపీ పెరిగి నేను చరచరా నడుచుకుంటూ వచ్చేసానండి. వచ్చేసి కారులో కూర్చున్నాను వెళ్ళిపోదామని. కారులో కూర్చుని నేను ఫోన్ చేశాను. మా కో డైరెక్టర్లు వచ్చారు ఇద్దరు, రమణబాబు హరిశ్చంద్రరావు గారు అని, వాళ్ళిద్దరూ వచ్చారు. ఏమండి ఇలాగా నేను వెళ్ళిపోతున్నాను. అదేనండి, ఏంటి సార్ ఏవీలో మీ పేరు లేదేంటండి, మీ ప్రస్తావనే లేదు, అది ఇదని వాళ్ళిద్దరు కూడా అన్నారు. అదే బాధ కలిగింది, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఫంక్షన్ చూసుకుని రండి అంటే, మీరు లేని ఫంక్షన్ మాకేంటండి, మేము వచ్చేస్తున్నాం అన్నారు. వాళ్ళు వచ్చే లోపల రాజేంద్ర ప్రసాద్ గారు పిఏ నాగరాజు గారు వచ్చారు. వచ్చి సారీ సార్, ఏదో పొరపాటు జరిగిందండి, ఏవి మేము చూసుకోలేదు, తయారు చేయడానికి ఇచ్చేసాము, ఇలాగా అది ఇది వద్దులేండి, నేను ఉండను, నేను చాలా హర్ట్ అయ్యాను అని చెప్పి నేను వచ్చాను. సరిగ్గా ఆ నాగరాజు గారు అయితే పాపం అండి కాళ్ళు పట్టుకున్నంత అడావుడి చేశాడు సార్ పాపం. టు బీ ఫ్రాంక్, లేదండి ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను, ఆయన చెప్పాడు కూడా మీకు చెప్పమని అది ఇది. సరే నేను వచ్చాను. తర్వాత తెలిసిన న్యూస్ ఏంటంటే గురువుగారు స్టేజ్ మీద ప్రస్తావనలో కూడా చెప్పాడట గురువుగారు, నేను చాలా హర్ట్ అయ్యాను రాజేంద్ర ప్రసాద్, మరి నీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందో తెలియదు, ఆ ఏవీలో ఈయన పేరు లేకపోవడం అనేది, ఈయన ప్రస్తావన లేకపోవడం, అసలు టోటల్గా నరసింహారావు గారి సినిమా ఒక్క సినిమా గురించి కూడా ప్రస్తావన లేకపోవడం, హైయెస్ట్ సినిమాలు మీరు చేశారు అని స్పీచ్లో చెప్పాడటండి. చెప్తే స్టేజ్ మీద ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు క్షమాపణ చెప్పాడట. అది నేను చూడలేదు, నేను ఆ ఏబీ తయారు చేయించామన్నాను, చేయించేశారు, నేను ఇప్పుడు స్టేజ్ మీద చూశాను ఇప్పుడే నేను, అది ఇది అని చెప్పి ఏం జరిగిందో తెలియదు అని అయిపోయింది. తర్వాత ఒక వారం రోజుల తర్వాత నాకు ఒక సీడీ పంపించారండి వాళ్ళు. సీడీ పంపించి నాగరాజు గారు పట్టుకుని వచ్చాడు, ఏమండి ఈ సీడీ మిమ్మల్ని చూడమన్నారండి. వద్దండి చూడండి, నేను చూడండి మీరు, దీంట్లో మీది వేసాం, అక్కడ ఏదో టెక్నికల్ మిస్టేక్గా మిస్ అయింది అని ఏదో చెప్పారండి. వేసింది టెక్నికల్ మిస్టేక్గా ఎలా జరుగుద్దండి, దీంట్లో ఉంది చూడండి సీడీలోను. ఎద్దులండి ఇప్పుడు పబ్లిక్లో
మీకు గొడవ జరిగిపోయిన తర్వాత 4 గోడల మధ్యన తీసుకొచ్చి నా ఒక్కడికి చెప్తే ఏంటి ప్రయోజనం ఏంటి అని నేను అప్పుడు అనుకున్నామండి. తర్వాత నుంచి మళ్ళీ మామూలుగానే ఉన్నాం ఇద్దరం కూడానండి. ప్రసాద్ గారు నేను మా ఇద్దరే ఎలాగంటే అండి, రాజేంద్ర ప్రసాద్ది నాదిని సర్దుకుపోతే సంసారం ఉండి మా ఇద్దరిదేని. ఆయన కోపం వచ్చేదో తప్పు, ఆయన తప్పు ఏదైనా చేసిన నా కోపం రావడం, నేను తప్పు చేస్తే ఆయన కోపం రావడం, ఇద్దరం అడ్జస్ట్ అయిపోతామండి ఎప్పటికప్పుడు. మళ్ళీ మరుక్షణమే మీ ఇద్దరు కాంబినేషన్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సినిమా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మూవ్ అయ్యారు కదా? లేదు, అనుకోలేదండి ఎప్పుడు కూడా. లేదు సార్, ఆ ప్రపోజల్ లేదు ఎప్పుడు. లేదండి. మీ బావమర్ది గారు మీరు? లేదండి. కజిన్ బావ? లేదండి, అసలు ఎప్పుడు అనుకోలేదు. నేను ప్రొడక్షన్ సైడ్ ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నానంటే, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్, అంటే మీరు ఇప్పటి వరకు ప్రొడక్షన్ అనేది తీసుకోలేదు, టేకప్ చేయలేదు. కానీ మీ బావమర్ది గారితోనో ఎవరితోనో ప్రొడక్షన్ చేసినట్టున్నారు కదా? లేదు, చేయలేదండి. అది కూడా లేదా? మా బంధువులండి. అమ్మో బొమ్మ. ఓకే ఓకే. అమ్మో బొమ్మ మా బంధువులు. రైట్. మా బావగారి. అది మీ పేరు ఉంటుంది కదా దాంట్లో? అది లేదండి, నా పేరు ఉండదు సార్, డైరెక్టర్గానే ఉంటుంది నా పేరు. అంతేనండి, డైరెక్టర్గానే ఉంటుంది. అమ్మో బొమ్మ అనే సినిమా మా అక్క కూతురుదండి. మా అక్క కూతురుది, మా మేనకోడలది. అది నేను కొంచెం ఆర్గనైజ్ చేసి పెట్టానండి ప్రొడక్షన్ మేనేజర్ల ద్వారా. అంతే తప్పించి మనం ఎప్పుడూ చేయలేదండి. నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్ అన్ఫిట్ సార్. ఓకే. నాకు నేనే అనుకున్నాను ఏనాడు. అంటే అది చేస్తే కదా తెలిసేది. ఎట్లా? కాదండి. అంటే నేను 75 సినిమాలు డైరెక్ట్ చేసినప్పుడు ఎందుకు తెలియకుండా ఉంటుందండి ప్రొడ్యూసర్ కూడా ఎలా ఉండాలి? నాకు ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఏదైతే చెప్పారో దాన్ని బట్టి నాకు ఒకటి అర్థం అవుతుంది. మీరు అప్పుకి ఆవిడ దూరంలో ఉంటారు, అందుకే ఇదే నా కారణాలు. అవునండి. నేను అసలు ఇంతవరకు జీవితంలో లైఫ్లో అప్పు తీసుకుందల్లా 2 సార్లు అండి నేనండి. అదే మద్రాసులో ఇల్లు కట్టేటప్పుడు ఒకసారి అప్పు తీసుకున్నానండి. అది మా ప్రొడ్యూసర్ గారి దగ్గర. అప్పట్లో అది 1.5 lakh 2 lakhs ఇచ్చేసాను మళ్ళీ మనోడి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక 2 lakhs మా గురువుగారి కాంపౌండ్లో మా కొలీగ్స్ దగ్గర, కొలీగ్స్ అంటే కొలీగ్స్ కాదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు, మా గురువుగారి దగ్గర ఉన్న వ్యక్తుల దగ్గర ఒక 2 lakhs తీసుకొని ఇచ్చేసాను. అంతే తప్పించి నేను అప్పు అనేది భయం నాకు. ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను తప్పించండి అప్పుకు వెళ్ళనండి. నేను చంద్రమోహన్ గారితో 24 సినిమాలు చేశారు, కానీ 25వ సినిమా కూడా మీది రిలీజ్ అవ్వాల్సిందే. మరి ఎందుకు, ఏ కారణం వల్ల ఆ సినిమా ఆగిపోయింది? సినిమా ఫీల్డ్లో టెక్నీషియన్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు బ్రదర్స్ ఉండి సినిమా స్టార్ట్ చేశారు నా డైరెక్షన్లో. చేసిన తర్వాత చంద్రమోహన్ గారు ఓ రోజు నాకు ఫోన్ చేసి, డైరెక్టర్ గారు మన 9 o'clock కాల్ షీట్లే కదా, ఎప్పుడు నువ్వు మార్నింగ్ 7కి ఉండవు కదా అన్నాడు. ఉండవండి, ఏమండి అన్నాను నేను. ఏమీ లేదు, వేజల్లి సత్యనారాయణ గారు సినిమా అడుగుతున్నారు, జయసుధాను నేనును, అంచేత మార్నింగ్ 7 to 8:30 వరకు అక్కడ పనిచేస్తాను, 1 గంటన్నర, షార్ప్ 9 o'clock మీ దగ్గర ఉంటాను. మళ్ళీ నైట్ మీరు వదిలేసిన తర్వాత ఎప్పుడైనా సరే 9 తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి చేసుకుంటాను, ప్రాబ్లం లేదు కదా అన్న. అది నా టైమింగ్ కాదు కదండి, నా టైం 9 to 9. ఒకవేళ 9కి తర్వాత ఎక్స్టెన్షన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడితే ముందు రోజే చెప్తాను మీకు నేను. ఓకే అని చెప్పాను. సరే ఓకే అన్నాడు ఆయన. వెళ్ళి కమిట్ అయిపోయాడు. సినిమా షూటింగ్ జరుగుతాం. ఓ రోజు షూటింగ్కి అందరం కూర్చొని ఉన్నామండి. ఆ రోజు సీను గుమ్మడి గారు, అత్తిల్ లక్ష్మి, భానుప్రియ, చంద్రమోహన్ గారు మంచి సీను. ఓకే. చంద్రమోహన్ గారు సీన్లో ఎంటర్ అవ్వడానికి ఒక 2 hours టైం పడుతుందండి, 11 దాకా రండి. నేను ఆయనకి చెప్పలేదు, ఆయన ఎలాగ 9కి వచ్చేస్తాడు కూర్చుంటాడులే అని. అందరూ వచ్చారు, మేకప్లు వేసేసుకున్నారు. ఇతను అటు ఇటు తిరుగుతున్నాడు అండి. ఆర్టిస్టులు అందరూ కూడా కన్స్ట్రక్షన్కి చేస్తున్నారు ప్రొడ్యూసర్కి, ఎందుకంటే టెక్నీషియన్ అని చెప్పండి. చేస్తూ ఉండగా చంద్రమోహన్ రాలేదేంటి అంటాడు ప్రొడ్యూసర్ గారు 8 కాడి నుంచి. ఓకే. వస్తాడు సార్, ఆయన 9 o'clock కదా మనకి, ఆయన కాల్ షీటు, ఇంటి దగ్గర మేకప్ వేసుకుని వస్తున్నాడేమో. ఇంటి దగ్గర ఎందుకు వేసుకుంటాడు సార్, ఇక్కడే వేస్తాడు ఎప్పుడు మేకప్. ఇంకా రాలేదు సార్. సీన్లో 2 hours ఆయన లేడు. ఫస్ట్ సీన్లో ఆయన లేడు, సెకండ్ సీన్ స్టార్టింగ్ అయ్యేలో లేడు. సో 2 hours టైము. ఆయన కూడా వచ్చి కూర్చోవాలి కదా ఇక్కడ. చిన్న టెక్నీషియన్ అండి ఆయన. అతను సినిమా ఫీల్డ్లో కొన్ని సూపర్ టెక్నీషియన్ అంటే అనుకోవచ్చండి, మామూలు టెక్నీషియన్.
ఒక కెమెరామ్యాన్ ఒక డైరెక్టర్ అయితే పోనీ అనుకోవచ్చండి, కాదండి మామూలు టెక్నీషియన్. అదేలేండి అదే అనేటప్పటికీ లేడు, ఏమయ్యాడు అది ఇది అని ఎంక్వైరీ చేయమన్నాడు. వేజల్ గారు షూటింగ్లో ఉన్నాడు విజయ్ గార్డెన్లోను ఆయన అని 8:15కి అంతకో ఈయనకి మెసేజ్ వచ్చిందండి ఎవరి ద్వారాను. గప్గా వెళ్ళాడండి అక్కడికి. వెళ్ళి చంద్రమోహన్ ఏదో పెద్ద లార్డ్ ప్రొడ్యూసర్ లేక పెద్ద ప్రొడ్యూసర్ లేక అసలే కన్స్ట్రక్షన్లో చేసుకుంటాడు డేట్లు అందరినీ అడిగి, చంద్రమోహన్ మేకప్ తీసి 5 నిమిషాల్లో నా దగ్గరికి రాకపోతే నేను అంతు చూస్తాను నేను బాంచత్ అన్నాడండి విజయ్ గార్డెన్. అందరి ముందు చంద్రమోహన్ గారు ఇన్సల్ట్ ఫీల్ అయిపోయాడు సార్. ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ టైం 9 o'clockకి, 9 o'clock నీ స్పాట్లో లేకపోతే నువ్వు అడుగు వెళ్ళు అనేసాడు టక్కని. అప్పటిదాకా అండి గిండి అంటున్న వ్యక్తి అనేసి, అంతే కదండి ఆయన పరువు పోయింది కదా. వేజల్ గారు, జయసుధ, ఓల్డ్ టెక్నీషియన్స్ వీళ్ళు అంతమంది ఉన్నారండి. చర్ కారు వేసుకున్న మా దగ్గర లొకేషన్కి వచ్చేసాడు, సిటీలోనే లొకేషన్. చర కారు వేసుకొచ్చేసాడు సార్ ఆయన. కారు వేసుకొచ్చి నేను గుమ్మడి గారికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేస్తూ ఉండగా నరసింహరావు గారు సే ప్యాకప్ అన్నాడు. అదేంటి సార్ అది ఏమైంది అని. చంద్రమోహన్ గారు అక్కడ షూటింగ్ చేస్తున్నాడు సార్, వేజల్ గారు షూటింగు. వేజల్ గారు షూటింగ్ చేసుకున్నాడు, మనకు 9కి కదా రావాల్సింది ఆయన. అయినా కూడా ఈ వేళ 11 దాకా సీన్లో లేడయ్యా అన్నారు గుమ్మడి గారు. లేకపోయినా నా కాల్ షీట్ ఇక్కడ ఉండి తీరాలి, క్వశ్చనే లేదు, పడి ఉండాలి ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు. గుమ్మడి గారికి అంటే చిన్నోళ్ళండి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వస్తాడు ఆర్టిస్ట్ అలా మాట్లాడక నువ్వు. లేదు నేను షూటింగ్ చేయను. నరసింహరావు గారు చెప్పండి, షూటింగ్ ప్యాకప్, క్వశ్చనే లేదు, మీ ఇష్టం ఆలోచించుకోండి మీరు అని. యూ బిలీవ్ మీ ఆర్ నాట్ అండి 15 రోజులు షెడ్యూల్ని క్యాన్సిల్ చేయించాడు సార్ మొత్తం. మొత్తం అప్పటికే డేట్లు బ్లాక్ అయినాయి మొత్తం 15 రోజులు, మొత్తం 30 days ప్లాన్ చేసేది నేను. కాంబినేషన్స్ అవి ఇవి అన్నీ కూడా. సత్యనారాయణ గారు ఉన్నాడు మంచి సినిమాలో, సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు, భానుప్రియ, చంద్రమోహన్, రావికొండలరావు, మనకి జైమాన్లీ, శరత్ బాబు, సంగీత. జైమాన్లీది అంటే చిన్న క్యారెక్టర్ అనుకోండి, చిన్న క్యారెక్టరే ఉందండి, ఆ అమ్మాయిది పెద్ద క్యారెక్టరే ఆ అమ్మాయిది, డ్యాన్స్ కాదండి. తర్వాత శరత్ బాబు, సంగీత, రాజ్యలక్ష్మి, శంకరాభరణం, రాజ్యలక్ష్మి, ఇంతమంది కాంబినేషన్ మొత్తం క్యాన్సిల్ చేసి ఇచ్చాడండి. వాళ్ళ తమ్ముడు వచ్చి బతిమాలేడు సార్, అన్నయ్య అది వద్దు, అలాగేలాగా మనం సర్వనాశనం అయిపోతాం, మనం అసలే చిన్న టెక్నీషియన్స్ మనం, అది ఇదంటే వద్దు. ఏంటి ఆడినండి బొంగు బాబా బతిమాలేది ఆ చంద్రమోహన్ గారిని. మళ్ళీ రీషూట్ చేస్తాను నేను, క్వశ్చనే లేదు సినిమా అంతాను. ఇది 15 రోజులు సినిమా రీషూట్ చేస్తాట చూడండి, మాట్లాడండి, చేస్తారా వీళ్ళందరూ. ప్యాకప్ చేయమని గతి లేకనే ప్యాకప్ చేశాను. సారీ గుమ్మడి గారు క్షమించాలి నన్ను అని. నువ్వేం చేస్తావయ్యా, సర్లే అని చెప్పి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేదానికి చంద్రమోహన్ గారు వచ్చేసాడు, లొకేషన్కి వచ్చాడు, ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారని తెలిసి నా దగ్గరికి వచ్చాడండి చంద్రమోహన్ గారు మా ఇంటికి. ఏం సార్ డైరెక్టర్ గారు, నేను చెప్పాను కదా నేను 9ంటికల్లా వచ్చేస్తాను, 9ంటికి వచ్చేసాను సార్ అని. సార్ మీరు 9ంటికి కాదు 11ంటికి మేకప్తో నా ఇంట్లో నా సెట్లో ఉంటే సరిపోను అని. మరి ఎందుకు ప్యాకప్ చేశారు సార్, ఇది గొడవ జరిగిందండి. అంత అహంభావం ఏంటి సార్ వాడికి, నన్ను ఎంత ఇన్సల్ట్ చేశాడు సార్ అక్కడ. సర్లేండి రేపు ఉంది కదా షూటింగ్ అన్నాడు. రేపు ఉందండి యాజ్ చేసి, మళ్ళీ 9ంటికి వచ్చేస్తాను సార్ నేను అన్నాడు. అయిపోయింది. వాళ్ళ తమ్ముడు వచ్చి బతిమాలేడు నన్ను, వాళ్ళ బ్రదరు. ఏమండి డైరెక్టర్ గారు మనం ఇలాగే అయిపోతుంది, అది మీ అన్నయ్యకి చెప్పుకోండి, నేనేంటి, మీ అన్నయ్య వద్దంటున్నాడే, మెయిన్ మీ అన్నయ్యని పెట్టారు మీరు ఆర్గనైజేషను, మరి నేనేం చేయనండి. ఆ సినిమా యూ బిలీవ్ మీ ఆర్ నాట్ పూర్తి అవ్వడానికండి 7 నెలలు పట్టింది సార్. 7 నెలలు 7 నెలలు పూర్తయ్యింది. సినిమా కొనేవాళ్ళు లేడు, దాన్ని అడిగేవాళ్ళు లేడండి. ఆగిపోయింది సినిమా అనేది పేరు వచ్చేస్తుంది కదండి, లేడు. ఫైనాన్సరు గొడవలు, ఆఖరికి ఫైనాన్సర్ వాళ్ళ ఇల్లులు అమ్మించాడు. చూడండి, ప్రొడ్యూసర్కి టెంపర్మెంట్ ఉండడం వల్ల జరిగే పరిణామాలండి ఇవన్నీ. కానీ చంద్రమోహన్ గారుతో మీరు అన్ని సినిమాలు చేశారు కదండి. అవును. ఏ రోజైనా సరే ఆయన సైడ్ నుంచి మీకు ఇదిగోండి, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి చెప్పారు ఒక సినిమా అది ఆల్రెడీ నా దగ్గరికి వచ్చింది అవకాశం, ఆ రోజు నాకున్న డేట్ల ప్రకారం నేను చేయలేదని చెప్పేసి అన్నా. కానీ చంద్రమోహన్ గారి సైడ్ నుంచి కూడా మీకు రాలేదు కదా ఆఫర్స్?
రాలేదంటే ఆయనకి నేను చేయడమే గొప్ప అండి. నేను ఆయనకి గొప్ప కాదు, ఆయన నాకు చేయడం గొప్ప. ఓకే ఓకే ఓకే. చంద్రమోహన్ గారు సీనియర్ నటుడు కదా, అయినప్పటికీ కూడా ఏదన్నా మీకు ఒక ఏమో చెప్పాడేమో మరి ఆయన, నాకు తెలియదండి మరి. ఎందుకంటే మర్చిపోయాను. అదే అబ్బా గొప్ప ప్రశ్న వేశారండి మీరు. మరి వాళ్ళ మేనల్లుడు సినిమా నా చేత చేయించాడు కదా. ఓకే. అప్పట్లో శ్రీదేవి మూవీస్ వాళ్ళ సొంత మేనల్లుడు బ్యానర్ పెట్టి సినిమా చేయాలనుకున్నప్పుడు బాలు గారును, సింగర్ బాలు గారు దానికి మ్యూజిక్ డైరెక్టర్, చిన్నోడు పెద్దోడు అనే సినిమాకి చంద్రమోహన్ గారు కూర్చుని ఎవరో ఎందుకు నరసింహారావు గారు ఉన్నారు కదా అని డిసైడ్ చేశారు కదా ఆ రోజు. ఓకే. మరి వాళ్ళ బ్యానర్ ఫస్ట్ పిక్చర్ నేనే, చిన్నోడు పెద్దోడు. మరి అది ఆయన నా చేత చేయించాడు చంద్రమోహన్ గారు. ఓకే ఓకే. అక్కడ బాలు గారు కూడా నాకు సహాయం చేశాడు మాట వేసి. డెఫినెట్గా చంద్రమోహన్ గారే ప్రపోజల్ పెట్టారు, బాలు గారు బ్రహ్మాండం సూపర్ అసలు అన్ని సినిమాలు నీతో చేసినప్పుడు ఆయనే కరెక్ట్. ఇక్కడ ఇంకోటి సార్, అలాగే నరేష్ మరి ఆడ ఓన్ బ్యానర్లో సినిమా చేయించాడు కదా నా చేత. నరేష్ ఓకేనండి. 3 పిల్లల దొంగ వీళ్ళిద్దరి మధ్యలో అయితే మీకు. అలాగే ఇంకో విషయం చెప్తాను మీకు, కన్నడ సినిమా పరిశ్రమకి వెళ్ళాను నేను. రాజ్ కుమార్ గారు కొడుకులతో సినిమాలు చేస్తున్నాను, శివరాజ్ కుమార్ తోటిని, రాఘవేంద్ర రాజ్ కుమార్ తోటి, ఇద్దరితోటి చేస్తూ ఉన్న టైంలో రాఘవేంద్ర రాజ్ కుమార్ వెళ్ళి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారితోటి వాళ్ళ అమ్మతోటి చెప్పారు, ఇలాగ రేలంగి నరసింహారావు గారు సినిమా ఫీల్డ్లో కామెడీ డైరెక్టరు భలే చేస్తున్నాడు ఆయన్ని పిలిచి మనం సొంత బ్యానర్లో సినిమా చేయించుకుంటే బాగుంటుందని చెప్పి చేయించారుగా గెలివిన సరదారా అని. ఆ రిప్యుటేషన్ నాకు ఉందండి. కానీ ఒకటి సార్, ఇక్కడ కన్నడ విషయానికి వస్తే మీరు ఎక్కువగా రీమేకులు చేయడానికి స్ట్రైట్ మూవీ చేయాలి. అక్కడ చేశానండి స్ట్రైట్ సినిమాలు ఎక్కువగా రీమేకులు చేశారు. లేదండి, ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లం రీమేక్ చేశారు. ఇద్దరు పిల్లల ముద్దురు పోలీసు రీమేక్ అండి. రీమేక్. ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లం రీమేక్. ఏనుంద్రే కాదండి, మన ಹೆಂಡತಿ ಹೇಳಿದ್ರೆ ಕೇಳಬೇಕು అంటే పెళ్ళాన్ని చెప్తే వినాలి. మురళీమోహన్ గారు ప్రొడ్యూసర్, ఇది కూడా రీమేక్. అది రీమేక్. దాని తర్వాత ఇవన్నీ స్ట్రైట్ సబ్జెక్టులు అండి. ఏనుంద్రే కానీ, తర్వాత ఏమో గెలివిన సరదారా కానీ, రాజా కానీ, ఇబ్బరి నడుమే ముద్దిన ఆట, ఇవన్నీ స్ట్రైట్ సబ్జెక్టులేనండి. ఓకే. ఒక 3 సినిమాలు స్ట్రైట్ తీశారు. 3 సినిమాలు 7 సినిమాలు చేస్తే అండి 4 సినిమాలు స్ట్రైట్ అండి. కానీ తమిళ్లో ఒక సినిమాకే పరిమితం అయ్యారు, ఎందుకు సార్? అది సక్సెస్ కాలేదండి. ఓకే. ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీసు రీమేక్ అండి. ఓకే. సక్సెస్ అవ్వలేదు. ఓకే ఓకే ఓకే. దానివల్ల ఆనంద్ బాబు అండి హీరో, ఎవరో మన నగేష్ కొడుకు, ఫ్లాప్ అయిందండి సినిమా. అదే ఫ్లాప్ అవడానికి దాంట్లో రీజన్స్ కూడా ఉన్నాయి, మేము చేసిన తప్పులు ఉన్నాయి కొనండి దాంట్లో మేమండి. ఇప్పుడు వైవిజయ్ పాత్రని వైవిజయ్ చేతే చేయించాం, శ్రీలక్ష్మి పాత్రని శ్రీలక్ష్మి చేతే చేయించాం, రోహిణి చేత ఒక క్యారెక్టర్ చేయించాం, నిరోషా చేత ఒక క్యారెక్టర్ చేయించాం. అప్పుడు ఏమైపోయింది మీకు, ఇది తెలుగు రీమేక్ లాంటిది రా బాబు, ఆనంద్ బాబు తెలుగులో చేస్తున్నాడు వెళ్తున్నాడు, ఇదేదో బహుశా డబ్బింగ్ పిక్చర్ రా అనుకున్నారండి. అక్కడ దెబ్బతిన్నాం మేమండి. మీరు అంటే అవకాశం ఇచ్చిన వాళ్ళు, అంటే మొదట అవకాశం ఇచ్చిన వాళ్ళు హీరో సుమన్ గారు, తర్వాత మన హీరోయిన్స్లో వచ్చేసరికల్లా రేవతి గారు. రేవతి ఫస్ట్ పిక్చర్ మానసవేణ, తర్వాత ఏమో కల్పన అని ఎలవర్సి తెల్లగులాబీలు సినిమా చేసిన చూడండి, అమ్మాయి ఫస్ట్ పిక్చర్ అండి. తర్వాత అలాగే మీకు భానుప్రియ చెల్లులు, అమ్మాయి పేరు ఏదో ఉందండి, కాబోయే అల్లుళ్ళలో. ఓకే ఓకే. కాబోయే అల్లుళ్ళలో అమ్మాయి ఫస్ట్ పిక్చర్, తర్వాత మళ్ళీ ఆవిడ చేయలేదండి. ఓకే. ఇలాగా కొంతమంది ఉన్నారండి మనకండి. ఈ టెక్నీషియన్ టీంలో అండి, టెక్నీషియన్స్లో దివాకర్ బాబు గారు ఫస్ట్ పిక్చర్, దివాకర్ బాబు. అలాగే కోటేశ్వరరావుని కెమెరామెన్, అలాగే ఎడిటర్ కృష్ణ, మేము ముగ్గురం కలిసి ఫస్ట్ సినిమా నుంచే స్టార్ట్ అయ్యాం. చందమామ నుంచి స్టార్ట్ అయ్యాం వరుసగా. అంటే అది గురువుగారి ప్రతిభ, గురువు గారు ప్రపోజ్ చేసి పెట్టిందండి, నేను ఇచ్చిన అవకాశం కాదండి. అలాగే టెక్నీషియన్స్లో ఉన్నారండి ఒకళ్ళిద్దరు. అదే ఏఆర్ గార్డెన్ అనేది మీ జీవితంలో మర్చిపోలేరు, అలాంటి గార్డెన్. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చేశానండి బాబు అక్కడ. ఏఆర్ గార్డెన్లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను నేను. అంబిక, రాధ అక్క చెల్లెలు ఇద్దరు కలిపి పెట్టారు. ఓకే ఓకే. అవుట్డోర్ షూటింగ్లు జరిగాయి. అది ఎవడో కావాలని ఏం చేశాడంటే, వీళ్ళిద్దరికి లింక్ ఉంది, అశ్వినికి రేలంగ్ గారికి. అశ్విని ఏఆర్ గార్డెన్ అని వాళ్ళదే, అది
ఏఆర్ అంటే అశ్విని, ఆర్ అంటే రేలంగి క్రియేట్ చేశాడండి. ఇది డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వచ్చింది? ఫస్ట్ ఇష్యూ మా మిసెస్ దగ్గరికి వచ్చిందండి, మా అత్తోరు తరపు నుంచి. ఓకే ఓకే. అమ్మాయి చూసేవా ఈ గ్యాసిప్పు అని. అప్పటి వరకు మా మిసెస్ ఏం చూడలేదండి. చూసి నవ్వేసి ఏఆర్ గార్డెన్ అంటే వీళ్ళది కాదు, వీళ్ళది కాదు, కొడతారు అసలు అంబికాను రాదని, అసలు ఈ అటువంటి ఆయన కాదు అసలు బాబోయ్ అసలు అది ఇది అని చెప్పారండి. అందువల్ల అలాగొచ్చిందండి. అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం వల్ల మేము. ఇప్పుడు ఇకపోతే సార్, మీరు 75 సినిమాలు చేశారు కదా, వాటిలో ఒక్కదానికి మాత్రమే నంది అవార్డు తీసుకున్నారు. అవునండి. రైటర్గా తీసుకున్నారు, అది కూడా డైరెక్టర్గా కాదు, స్క్రీన్ ప్లే రైటర్గా. అవునండి. కానీ అనిపిస్తుందా మీకు ఇన్ని సినిమాల్లో ది బెస్ట్ ఫిల్మ్ దీనికి కూడా నేను నాకు అర్హత లేదా తీసుకునేదానికి సంబంధించి అని ఏమన్నా అనిపించిందా మీకు? అంటే కాదండి, ఇక్కడ ఒక పాయింట్ మనం ఆలోచించవలసిన 2 పాయింట్లు ఉన్నాయి సార్. నేను దానివల్ల నేను చాలా లైట్గా తీసుకున్నాను. నంది అవార్డ్స్కి ముందు ఫస్ట్ పాయింట్ అప్లై చేయాలండి. ప్రొడ్యూసర్ అనేవాడు అప్లై చేయాలి. మా ప్రొడ్యూసర్లు అందరూ అప్లై చేయలేదండి ఎవరు. అప్లై చేసిన కొంతమందికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే కమిటీలోనండి అప్పట్లో హాస్యానికి చిన్న చూపు ఉండేదండి. హాస్య చిత్రాల మీద చిన్న చూపు ఉండేది. ఇండివిజువల్ అవార్డ్స్ ఇవ్వడం తప్పించండి దాంట్లో నాకు తెలిసి ఇచ్చినవి లేవండి టోటల్గా. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో ఒకటి ఉందండి కేటగిరీ, ఏమిటంటే అది తర్వాత వచ్చిందండి. అది హోల్ ఎంటర్టైన్మెంట్ సినిమాను అవార్డు ఏదో ఉందండి, అదండి. అది రీజనల్ ఫిల్మ్కి ఇస్తారు జనరల్గానండి. దాంట్లో నాకు శిక్ష అనే సినిమాకి రావాల్సిందండి. శిక్ష సుహాసినితో చేశాను కదండి. 11th అవర్ వరకు వెళ్ళిందండి. అది లిస్ట్లో వెళ్ళి ఆ 11th అవర్ థర్డ్ లిస్ట్లో ఫిల్టర్ అయిపోయిందండి. ఓ తండ్రి తీర్పు వచ్చిందండి. ఓకే. నేనేమనుకున్నానంటే ఇది రీమేక్ కదా శిక్ష అనేది, అందుకని ఇవ్వలేదు అనుకున్నాను. ఓ తండ్రి తీర్పు కూడా రీమేకే, అవతార్ సినిమా అండి. రాజేష్ ఖన్నా గారు యాక్ట్ చేసిన అవతార్ సినిమా. అప్పుడు రీమేక్ ఇవ్వకూడదు అనేది తీసేసారు, తర్వాత రూల్ తీసేసారు. అదే. సో దానికి ఇచ్చారండి. నాకు ఈ విషయం ఎవరు చెప్పారంటే మా ప్రొడ్యూసర్ గారికి, శశిభూషణ్ గారికి గుమ్మడి గారు చెప్పారు. థర్డ్ లిస్ట్ వరకు నీది వచ్చిందయ్యా, సెకండ్ లిస్ట్లో పాస్ అయిపోయింది, థర్డ్ లిస్ట్లో ఉంది. థర్డ్ లిస్ట్లో ఈ 2 పిక్చర్లు పోటీ పడి ఓ తండ్రి తీర్పుకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. నేను అది కూడా సంతోషించాను. ఎందుకంటే మురళీమోహన్ గారు మా కాంపౌండ్ నుంచి వచ్చిన మనిషి కదండి, గురువుగారి దగ్గర నుంచి. అంటే అంతకుముందు నుంచే హీరోగా ఉన్నా గురువుగారి దగ్గర ఎక్కువ సినిమాలు చేయడం, గురువుగారు అంటే అభిమానం నేను. సో ఆయనకు వచ్చినా మనకు వచ్చినట్టే లెక్కండి. దానివల్ల నేను ఎప్పుడూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు సార్ నంది అవార్డు గురించి. అయితే నా సినిమాల్లో నంది అవార్డులు వచ్చినాయి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా నా ఒక్కడికే కాదు సార్, అది నాకు ఆది విష్ణువు గారు సరిపోయారు. స్క్రీన్ ప్లే రైటర్స్గా మా ఇద్దరికి పేర్లు ఉంటాయండి, మా ఇద్దరికి ఇచ్చారు. ఓకే. అలాగే జీవనజ్యోతి అనే సినిమాలో మన జీవనజ్యోతి అనే సినిమా పద్మావతి కళ్యాణంలోనూ రాళ్ళపల్లి గారికి బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చిందండి. ఓకే. ఐ థింక్ జీవనజ్యోతినే అనుకుంటాను సార్. జీవనజ్యోతి అని నేను ఓ సినిమా చేశాను జయసుద్ గారితో, ఇండివిజువల్ సినిమా. ఇందాక చెప్పాను కేటగిరీ మానసవీణ, శిక్ష ఆ కేటగిరీలోకి వస్తుందండి. కానీ మీరు గమనించారా సార్, మీరు అంటే చెన్నై వెళ్ళిన తర్వాత 71 నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. అవునండి. కానీ వితిన్ 9 ఇయర్స్లో మీరు యాక్షన్ కట్కి ప్రిపేర్ అయిపోయారు. అంటే ఒక 9 ఇయర్స్లో మీరు డైరెక్షన్ చేశారండి. కానీ ఆ టైంలో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలన్నా, అంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక 20 ఇయర్స్ సంథింగ్ అంత పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది కదా అసిస్టెంట్లకి వెళ్ళకి. కానీ అవునండి. మీరు మటుకి వెంటనే అంటే గురువు గారు సహకారం సార్ అది. ఓకే. గురువుగారి దగ్గర వరుసగా నేను సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు యాస్టీజ్ ఆయన దగ్గరికి. ఎందుకంటే నేను క్వశ్చన్ అడగటానికి సార్, దాసరి గారి దగ్గర చేసిన వాళ్ళలో కో డైరెక్టర్స్లో చాలామంది 20-30 సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా కొంతమంది డైరెక్షన్ చేయని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అయితే గురువు గారు ఏం చేశారంటే అండి, అప్పట్లో సర్కస్ రాముడు అనే సినిమా ఒకటి చేశారు ఎన్టీ రామారావు గారిది. దానికి నేను కో డైరెక్టర్ని. దాని ప్రొడ్యూసర్ ఎవరండి, కోవై చెలియన్ గారు. ఆ కోవై చెలియన్ గారు
నెక్స్ట్ సినిమా చేయమని గురుగారి దగ్గరికి వచ్చాడు మళ్ళీ సర్కస్ రాముడు రిలీజ్ అయిన తర్వాత. ఓకే. వస్తే నాకు ఖాళీ లేదు, నాకు కమిట్మెంట్స్ బోల్డ్ ఉన్నాయి సార్ అంటే, నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను, మీరే చెయ్యాలి. అయితే ఓ పని చేయండి, నేను సూపర్వైజ్ చేసి పెడతాను, నరసింహారావు డైరెక్టర్గా పెట్టుకోండి. మీకు ఎలాగ కో డైరెక్టర్గా పనిచేశాడు, నరసింహారావు అంటే ఏంటో మీకు తెలుసు ఓకే అని నన్ను ప్రపోజ్ చేశారండి ఆయన. ఇకనే ఈ యాక్సెప్టెడ్, ఎందుకంటే బిజినెస్ అంతా నేను చూసుకుంటాను రైట్ అన్నాడు ఆయన. దాంతో నన్ను డైరెక్టర్ని అయ్యాను. సినిమా రెడీ అయిపోయి అది వెనక్కి వెళ్ళిపోయిందండి రిలీజ్కి కొన్ని పరిస్థితుల వల్ల. అంటే ఫైనాన్షియల్ పొజిషన్స్ మాత్రం కాదండి, ఎందుకంటే ఆయన అప్పటికే అన్నా డిఎంకేలో చైర్మన్, హౌసింగ్ సొసైటీ చైర్మన్గా ఉన్నాడండి ఆయన. ఓకే. ఎవరు, మన చెరియన్ గారు. చెరియన్ గారు స్వతహాగానే డబ్బున్న ఆయన. డిస్ట్రిబ్యూటర్ పూర్ణ కామరాజ్ గారికి ఈయనకే గొడవలు వచ్చినాయండి. మా సినిమా అంతా డిస్ట్రిబ్యూషన్ ఆయనే, చందమామ. ఆ గొడవల్లో ఆగిపోయిందండి. అలాగే ఇద్దరు పట్టుదలకి వెళ్ళిపోయారు. ఓకే ఓకే. సరే ఖాళీ అయ్యారు. ఖాళీ అయితే నరసింహారావు మళ్ళీ ఖాళీ అయిపోయాడు, పాపం డిసప్పాయింట్ అవుతాడేమో ఏంటో అని చెప్పి నన్ను ఆయన ఎంటర్టైన్ చేసేవారు. ఆయన గురువుగారు అసోసియేట్ అసిస్టెంట్గా కాకుండా షూటింగ్స్కి రమ్మనివ్వడు, వెళ్ళేవాడిని. మళ్ళీ ఆయన దగ్గరికి ఎన్టీ రామారావు గారు ఓ రోజు, ఏమండి మా బావమరిదికి ఒక సినిమా చేయాలి మీరు కొంచెం అని అడిగారండి. రాంబాబు గారు అని, రామ్మోహన్ రావు గారు ఆయన పేరు, యు రామ్మోహన్ రావు గారు, యుఎస్ఆర్ ఓకే ఆయన పేరండి. అంటే నాకు ఖాళీ లేదు సార్ రామారావు గారు, మీరు చెప్పారు పాపం, నేను డేట్లు అన్నీ ఫిలప్ అయ్యి ఉన్నాయి సార్, ఒక పని మాత్రం నేను చేస్తాను, కావాలంటే నరసింహారావుని పెట్టుకోమనండి, నేను సూపర్వైజ్ చేసి పెడతాను, బిజినెస్ అంతా నేను చూసి పెడతాను. దే సెడ్ ఓకే. ఆ విధంగా నాకు ఆఫర్స్ వచ్చినాయండి. ఓకే. సో గురువుగారు అలా చేయడం వల్ల నేను డైరెక్టర్ని అయిపోయినా. ఆ రెండో సినిమా నేను మావిడ 100 రోజులు, అదే ప్రొడ్యూసర్ మళ్ళీ నన్ను ఏవండో శ్రీమతి గారు, అదే ప్రొడ్యూసర్ మళ్ళీ ఇల్లంతా సందడి, వరుసగా 3 హిట్ సినిమాలు. తర్వాత చందమామ రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. చందమామ సక్సెస్ అవ్వలేదు, కానీ నాకు కౌంట్ అవ్వలేదండి అది. ఓకే ఓకే. సో అందువల్ల అలా జరిగిందండి టోటల్గా. అదే ఇప్పుడు గురుగారి దగ్గర ఉన్న కూడా కొంతమందికి ఒకళ్ళిద్దరికి అవకాశాలు వచ్చినాయి కానండి, అది ఎందుకో మరి ఒక పినిశెట్టి రవిరాజ రాణించాడు, మన కోడి రామకృష్ణ గారు రాణించాం. మేము ముగ్గురే ఎక్కువ ఫోకస్లోకి వచ్చిందండి గురుగారి దగ్గర. మేము మిగిలిన అందరూ అంతంత మాత్రంగానే ఉండిపోయారు పాపం, ఎందుకో తెలియదండి మరి. అండ్ ఇంకోటి, ఇకపోతే అంటే మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీది పాలకొల్లు. అవునండి. అక్కడ చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది ఉండటం వల్ల కూడా అది కూడా అనుకోవచ్చా, ఆ వాటర్ ఆ వాటర్లో ఏదో మ్యాజిక్ ఉంది. అంటే గొప్పతనం ఏంటంటే అండి, కళా సంస్థలు ఎక్కువ ఉన్నాయండి. ఓ సంవత్సరంలో 3-4 కళా సంస్థలు నాటిక పోటీలు, నాటక పోటీలు ఎన్ని జరిపాయండి. ఏకపత్రాపనయ పోటీలని, అవని ఇవని. దాని మీద కళా టింజ్ ఎక్కువ అండి. అందులో అంతకుముందు కళారంగం నుంచి మా కళారంగానికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, పెద్ద పెద్ద మన వాళ్ళు ఉన్నారు. అల్లు రామలింగయ్య గారు, చలం గారు, పినిశెట్టి శ్రీరామూర్తి గారు అండ్ రైటరు, అలాగే కోళ్ళ సత్యం గారు, అలాగే ఆయన ఎవరు కమెడియన్, మన ఆయన కమెడియన్ ఏదో ఉందండి, అంతకుముందు కమెడియన్. ఏమంటే వీళ్ళందరూ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చేటప్పటికి, సినిమా ఫీల్డ్కి వెళ్తే మన పాలకొల్లు వాళ్ళు రాణిస్తారా బాగాను అని ఒక అభిప్రాయం ఏర్పడి అక్కడి నుంచి రావడం చేయడం అండి. ఓకే ఓకే. దానివల్ల అలా జరిగింది. అంటే ఆ నాటకాలు చూడడం వల్ల ఆ టింజ్ ఎక్కువ ఉండేదండి. మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఎంతవరకు చదువుకున్నారు సార్ అక్కడ? నేను అంతంత మాత్రమే సార్. ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని ఉండేది, తెలుసా, ఐడియా ఉందా మీకు? పియూసి. దాని తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను. నాన్నగారు నన్ను డాక్టర్ చేద్దాం అనుకున్నారు సార్, మెరిట్ మార్క్స్ రాలేదు. దాంతో నేను ఆగిపోయాను. మా నాన్నగారికి నాటకాలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, డాక్టర్ అండి ఆయన, బియ్యంగి డాక్టర్. ఆయన ఇవన్నీ ఎంకరేజ్ చేసేవాడు ఆయన. సో ఆయనే తీసుకొచ్చి సినిమా ఫీల్డ్లో జాయిన్ చేశారు. కానీ మీ లైఫ్లో 2 బాధాకరమైన సంఘటనలు అంటే, ఒకటి నాన్నగారి చనిపోయినప్పుడుది, అమ్మగారిది కూడా చనిపోయినప్పుడు, ఇద్దరి కూడా బాధాకరమైన విషయాలే సార్ నాకండి. ఆయన మద్రాసులో నా దగ్గర చనిపోయాడు సార్ ఆయన. దానికి తమ్మారెడ్డి భరద్వాజ గారు, అలాగే నరసింహారావు గారు అని జయసూద్ గారి దగ్గర పిఏ ఉండేవాడు. వాడు చేసిన సేవ అత్యద్భుతం. అలాగే డబ్బులు లేవు అప్పుడు మీకు? డబ్బులు లేవు చేతిలో.
లేవు. విజయ హాస్పిటల్, విజయ హాస్పిటల్ నాన్నగారు పోయినప్పుడు. మదర్ ఏమో పాలకొల్లోనే పోయారు. రెండు బాధాకరమైన విషయాలు ఏవో అలా జరిగిపోయినాయండి. కానీ మదర్ని 10 సంవత్సరాల పైన మీరు పలకరించలేదు కదా, చనిపోయే వరకు కూడా మీరు పలకరించలేదండి. అంటే అజ్ఞానం అండి, అంతే. మూర్ఖత్వం అంటామే, ఏదో పట్టుదల, ఏదో చిన్న కేకలేసిందని ఆవిడ 10 ఏళ్ళు పలకరించలేదు. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు పలకరించారు. సీనియర్ యాక్టర్ చలం గారి సినిమా మీరు కమిట్ అయ్యి మిడిల్లో వదులుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? సెట్లో మొత్తం ఆయనే డామినేట్ చేస్తున్నాడండి. ఎవరు? చలం గారు. మొత్తం యాక్షన్లో ఆయనే చెప్తున్నాడు, సీన్ ఆయనే చెప్తున్నాడు, కంపోజిషన్ ఆయనే చెప్పేస్తున్నాడు కెమెరామెన్ కండి. వాళ్ళ కెమెరామెనే, వాళ్ళ మ్యూజిక్ డైరెక్టరే, వాళ్ళ రైటరే. ఓకే. అన్నీ నేను డమ్మీగా కూర్చుంటున్నాను. ఓకే. అంతా రెడీ చేసేసి డైరెక్టర్ గారు స్టార్ట్ చెప్పండి అని వాడు. షార్ట్ అయిపోయిన తర్వాత కట్ 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 అని చెప్పండి. ఇదండి జూలో ఆడిస్తారే జంతువుల్ని, కమ్ ఫార్వర్డ్, గో బ్యాక్. ఇంక నేను తట్టుకోలేకపోయాను. ఎన్ని రోజులు జరిగింది అట్లా? 3 రోజులు అండి. 3 రోజులు. 3 రోజులు అసలు ఇంక మీకు అసలు 3వ రోజుతోటి నేను కట్టు, ఇంక నేను అలాంటివి అసలు నేను తట్టుకోలేనండి. అదేలే చెప్పేశాను, చలం గారు సారీ సార్, నాకు ఇలాంటివి నచ్చవు, అది ఇది. నా బ్యానర్లో ఎవరు వచ్చినా కూడా ఇలా డైరెక్ట్ చేయవలసిందే, నేనే చేసుకుంటాను అన్నీ, నామక వస్తూ డైరెక్టర్ కూర్చోవాలి, నాకు అలాంటి అలవాటు లేదు సార్, నాకు ఈ విషయాలు మీరు ముందే ఎందుకు చెప్పలేదు అన్నాను నేను. చలం గారు అన్నారు, నా విషయం తెలుసుకుని మీరు వచ్చారనుకున్నాను నేను అన్నాడు. ఓకే. సారీ అండి, నేను రాలేదు మీ దగ్గరికి, మీరు వచ్చి సినిమా చేయమన్నారు, చేస్తా అన్నాను. మీ మెంటాలిటీ నాకు తెలియదు, ఎప్పుడూను ఏ సెట్స్ మీద నేను చూడలేదు, నా వల్ల కాదండి, నేను చేయలేను, మీరు వేరే డైరెక్టర్ ఏమన్నా పెట్టుకోండి అని అప్పటికప్పుడు నేను లెటర్ రాసి, నేను కేవలం వేరే కారణాలు ఏమీ కాదు, నాకు అది ఇష్టం లేక నేను తప్పుకుంటున్నాను, ఎవరైనా ఈ సినిమాకి పనిచేయచ్చు అని లెటర్ రాసి ఇచ్చేసి వచ్చేసాను 3వ రోజు. కానీ ఈ కారణమేనా సార్ మీరు శారద గారి పైన ఫైర్ అవ్వటానికి కారణం? ఏ శారద గారు అండి? ఊర్వశి శారద గారు. ఊర్వశి శారద గారు ఎప్పుడు నా మీద ఆర్టిస్టుతో మీకు బాగా క్లాష్ అయిందని తెలిసిందే నాకు, లేడీ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. నాకు గుర్తు రావట్లేదు మరి, ఎందుకంటే అండి జనరల్గా నాకు ఏ ఆర్టిస్ట్ తోటి జనరల్గా గొడవ రాదండి జనరల్గా. మరి అది మరి ఎందుకు వాళ్ళు గారా లేకపోతే జయచిత్ర గారా సంథింగ్ ఎవరో క్యారెక్టర్ ఆర్టిస్ట్తో మీరు? జయచిత్ర గారితో అండి, జయచిత్ర గారితో మాట వచ్చిందండి సెట్ మీద. జయచిత్ర గారితో మామాలుడు సినిమాకి వెళ్ళిపోవడం లేదండి, మాట వచ్చిందండి. అది అలా కాదండి ఎలాగా అన్నాను, చేసి చూపించండి అంత గమ్ముని. ఆవిడ చేయగలనండి నేను అన్నాను, చేసి చూపించాను. ఆవిడ ఏం అనలేకపోయింది. ఎవరి పక్కనండి? మా గురువుగారి పక్కనే. విచిత్రం అది. ఓకే. గురుగారు పక్క చేసేసాను నేను జయచిత్ర క్యారెక్టర్, ఆ షార్ట్ వరకు ఆవిడ తల తీసేసినట్టు అయిపోయింది. 2-3 రోజులు మాట్లాడలేదు ఆవిడ. తర్వాత బట్టి మామూలేనండి. మనం కూడా ఎక్కడో కనిపించి ఆవిడ బాగున్నారా అని కూడా పలకరించిందానండి. ఓకే. ఓకే. ఒకే ఒక సినిమా చేసేవాడు జయచిత్ర గారు నేను. కానీ ఆర్టిస్టులు పక్కన పెడితే సార్, పద్మాలయలో అసలు పద్మాలయ స్టూడియో మొత్తం ఒక్కసారిగా భూకంపం వచ్చిన విధంగా అంత ఫైర్ అయిపోయారంట. ఎందుకు హనుమంతరావు గారి పైన కదా? హనుమంతరావు గారి టైంలో అదే ఏదో సమ్ము ఆ బిల్లు పే చేయలేదని ఆయన నోటీస్కి వెళ్ళిందండి. కానీ పే చేసాడు మా ప్రొడ్యూసరు, అది ఆయన నోటీస్కి వెళ్ళలేదు. అప్పుడు సెట్ తీసేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. సెట్ తీసేద్దామని కాదు, షూటింగ్ ఆపేసారండి. అదే ఆయన ఆ డబ్బులు పే చేసే వరకు యూనిట్ ఎవరిని బయటికి వెళ్ళవద్దు అన్నట్టుగా అన్నారండి అప్పట్లో. అప్పుడు కృష్ణ గారు మరి ఇన్వాల్వ్, మీరు లేదు కృష్ణ గారు ఊళ్ళో లేరండి. మీరు ఫోన్ చేసి చేయడం అయితే చేశారా ఫోన్? లేదు, నేను చేయలే కృష్ణ గారికి, నేను చేయలేదు. ఆయన వైజాగ్ షూటింగ్లో ఎక్కడో ఉన్నారండి. ఓకే. తర్వాత నేను గట్టిగా అరిచాను, కోపడ్డాను, అన్నీ చేశానండి. తర్వాత అయిపోయిన తర్వాత ఆయన చనిపోయినప్పుడు కూడా మళ్ళీ నేను పద్మాలయ స్టూడియోకి వెళ్ళండి, ఆయన హనుమంతరావు గారు పాదాలకి నమస్కారం పెట్టుకుని, ఒకవేళ నా సైడ్ తప్పు జరుగుంటే క్షమించండి హనుమంతరావు గారు అని కూడా నేను అనుకున్నాను సార్. అప్పుడు
ఇప్పుడు ఆవేశంలో ఏవో వచ్చేస్తూ ఉంటాయి కదా సార్ అప్పుడు. అట్లాగా జరిగిందండి అప్పుడు ఆయన. ఓకే, రైట్. సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడ సినిమాకండి. సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడ సినిమాకి. ఇప్పుడు ఆదిశేషగిరిరావు గారు బాగా మాట్లాడతారు నాతోటి అండి. కృష్ణ గారు బ్రహ్మాండం, సూపర్ అండి అసలు. నేను ఆయనతో ఏ సినిమా చేయలేదు, అయినా కూడా నన్ను బాగా పలకరిస్తారు. నేను ఎప్పుడు ఎక్కడ కనిపించినా నమస్కారం పెడతాను, బాగున్నారా అంటారు. అలాగే ఆదిశేషగిరి గారు మా గురువుగారి దగ్గరికి బాగా ఫ్రెండ్ అండి. ఆయన మిత్రులు బాగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కాబట్టి అక్కడ బాగా క్లోజ్ అండి మాకండి. ఓకే. కానీ లాస్ట్ ఫైనల్గా దాసరి గారి చివరి రోజుల్లో మీరు ఆయన దగ్గరే ఉన్నారు. అవునండి. శిష్యుల్లో ఒక 4-5 చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళు. ఆయన మీద ఆయన అంటే చనిపోవడానికి రీజను ఒక మిస్టరీ అని చెప్పేసి, అదేదో జరిగింది, అది దాస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి బయటకు. అవునండి. అసలు ఏం జరుగుంటుంది సార్ అక్కడ? మీరు అన్నారు ఏమీ లేదండి, ఆయన సన్నపడడం కోసం బెలూన్ వేయించుకున్నారు సార్. నాకు తెలిసిన న్యూస్, నా వరకు తెలిసిన న్యూస్. ఓకే. బెలూన్ వేయించుకున్న తర్వాత కొంచెం సన్నపడ్డాడు, బాగుంది. 6 నెలల తర్వాత బెలూన్ తీసేయాలి. బేరియాట్రిక్ అనే ఆపరేషన్ ఒకటి ఉందండి, అది చేయించుకోలేదు ఆయన. ఓకే. ఆయన బెలూన్ వేయించుకున్నారు. 6 months తర్వాత బెలూన్ తీసేయాలి, తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడండి ఈయన, చెప్పా చేయకుండా బెలూన్ వేయించుకున్నారు గురువుగారు. ఆ బెలూన్ వేసేటప్పుడు సీనియర్ డాక్టర్ లేరట. ఓకే. లేరట, జూనియర్ డాక్టర్లు వేసారండి. వేసేటప్పుడు పంచర్ అయిందండి. ఓకే. అది ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఆ ఇన్ఫెక్షన్ కోసం మళ్ళీ ఆపరేషన్ చేయడం, ఈ ఆపరేషన్లో మళ్ళీ ఇది ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇలాగా పెరిగి పెద్దయిపోయి ఇంకా అక్కడే చనిపోయారు ఆయన. ఆల్మోస్ట్ ఆల్ స్వయంకృతాపరాధంలాగా అయిపోయింది సార్ గురువుగారి పరిస్థితి. హాస్పిటల్లో ఉన్నంతకాలం నేను, కోడిరామకృష్ణ, ధవళ సత్య గారు ముగ్గురు ఈవినింగ్ పూట రమ్మనివ్వరు. ఈయనకి ఎమర్జెన్సీ వార్డులో కూడా సెపరేట్ క్యాబిన్ అండి ఇంది. 24 hours ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చు, అలాంటిది పెట్టారు హాస్పిటల్లో. ఓకే. సో మేము ఆ 3 hours కూర్చుని ఆయన ఎంటర్టైన్ చేసి వచ్చేవాళ్ళం అండి. సో ఇదే జరిగిందండి మిస్టేక్ నేను విన్నది. ఓకే. కానీ తర్వాత వారి తర్వాత వాళ్ళ 2 పిల్లలకు కూడా కొంచెం ఈ ఆస్తి తగాదులు ఏదో వచ్చినప్పుడు మీరు ఇన్వాల్వ్ అయ్యారు? నేను లేదండి, నేను అసలు ఇన్వాల్వ్ కాలేదు. నేను మీలాగే పేపర్లో చదవడమే. ఓకే. అంతే, ఒక్కసారే వచ్చిందండి తగాదా. అవునవును, వాళ్ళకి. అవునవును. అంతే తప్పించి అంతకుముందు బాగానే ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారు మళ్ళీని. ఆ మధ్యలో మాత్రం ఏదో చిన్న క్లాష్ వచ్చింది, పేపర్లో చదివాను నేను కూడాను. అది చదివిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలవలేదు నేనండి. ఫైనల్గా ఎంటైర్ మీ లైఫ్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటండి? ఏమి లేదండి, సినిమా ఫీల్డ్లో ఒకటండి, ఇక్కడ విన్నది ఇక్కడ వదిలేయాలండి. ఓకే. ఇక్కడది అక్కడది ఏమీ చెప్పకూడదు. ఏమండి, లౌకికం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడండి. ఓకే. లౌకికం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనమండి. ఎందుకు అంటే నేను దాసనారాయణ దగ్గర పనిచేస్తున్నాను. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను దాసనారాయణ దగ్గర పనిచేసినప్పుడు ఉన్న లోటుపాట్ల గురించి వాటి గురించి అక్కడ చెప్పకూడదు. ఓకే. దాసనారాయణ గారు గురువుగారి దగ్గర ఉన్నప్పుడు గురువుగారి ఆవేశంలో ఎవరెవరిని ఏమన్నారు ఆ విషయాలను అక్కడ చెప్పకూడదు, బయట ప్రపంచం చెప్పాలి. సినిమా ఫీల్డ్లో తెలుసుకున్న నీతి అదేనండి. మనం చక్కగా వెళ్ళిపోవాలి సజావుగా మన లైఫ్ అనుకుంటే ఈ చెవితో వినది చెవితో వదిలేయాలండి. ఎక్కడిదక్కడే ఉండాలి, లౌకికంతో ప్రవర్తించాలి, అందరితోటి నవ్వుతూనే బిహేవ్ చేయాలండి. అవతలోడు ఒకవేళ పొరపాటును ఫ్లేరప్ అయినా కూడా మనమే తగ్గి వాడు ఫ్లేరప్కి కారణం తెలుసుకుని తర్వాత సముదాయించాలి అనేది ఇవన్నీ అర్థం చేసుకున్నాను సినిమా ఫీల్డ్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే వీటి వల్ల లైఫ్ కెరీర్ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయండి, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లో. ఎందుకంటే ఒక మనిషిగా ఉండిపోడు సార్, సినిమా ఫీల్డ్లో 100 మందితో తిరుగుతూ ఉంటాడు. ఈ 100 మందితో తిరిగేటప్పుడు 100 మందికి చెబుతాడు మన విషయాలు, మనం అన్న విషయాలు. కరెక్ట్. అది చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.